ప్రియమైన మీకు, కొంతమంది వల్ల మన ప్రశాంతత పోతుందే కానీ ఒరిగేదేమీ లేదు. వాళ్ళ మాటలు, ప్రవర్తన మనలో కేవలం బాధ, కోపం, చిరాకే రగిలిస్తాయి. పోనీ వాళ్ళు చుట్టూ లేనప్పుడైనా ప్రశాంతత దొరుకుతుందా అంటే అస్సలు కాదు. వాళ్ళు పలికిన మాటలు మన మెదడుని, మనసుని నిరంతరంగా గుచ్చుతూ, తొలుస్తూనే ఉంటాయి. అలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలో తోచదు. సన్నిహితుల్ని అంత సులభంగా దూరం చేసుకోలేంగా. వాళ్ళని జీవితం నుండి పూర్తిగా, శాశ్వతంగా పీకి పడేద్దామంటే మనసులో ఏదో మూల ఓ ఆశ, చాలా చిన్న ఆశ, మారతారేమో అని. అవకాశాల మీద అవకాశాలు ఇస్తూ పోతాం. సంవత్సరాలు గడుస్తూ పోతాయి. వాళ్ళు మాత్రం మరింత ఘోరంగా అవుతూ పోతారు. మరి మీరు అనవసరంగా వాళ్ళని భరిస్తూ వస్తూ ఉన్నారు. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మనుషులు మారేది మనం ఆశ పెట్టుకోవడం వల్ల కాదు, వాళ్ళు మారాలని డిసైడ్ అయినప్పుడు. మారని తెలిసినప్పుడు కష్టమైనా కానీ, భారమైనా కానీ ఆ ఆశను చంపేసుకోండి. గిల్టీగా అనిపించినా కానీ వాళ్ళని దూరం పెట్టేయండి. ఆ నిర్ణయం వల్ల మీరు భవిష్యత్తులో ఖచ్చితంగా పశ్చాత్తాపడరు. ఇన్స్టెడ్ యువర్ ఫ్యూచర్ సెల్ఫ్ విల్ థ్యాంక్ యూ. అందుకే ఆ కష్టమైన పనిని అమల్లో పెట్టండి. ఇట్లు మీ మధుర భాషని.